అసలు గుప్తుల కాలంలో సామాజము మతం అనేవి ఎలా ఉన్నాయి, సొసైటీ అండ్ రిలీజన్ అనేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. ఏమేంటివంట, సమాజం ఒకటి, సమాజం ఎలా ఉన్నది గుప్తుల కాలంలో, ఇంకోటి మతం, రిలీజియన్ అంటే మతం అనమాట. ఈ రెండు ఎలా ఉన్నాయి, సమాజము మతం అనేవి ఎలా ఉన్నాయి చూద్దాము. సొసైటీ బికేమ్ క్లియర్లీ ఫ్యూడలిస్టిక్ అనమాట. సో ఫ్యూడలిస్టిక్, బ్రాహ్మిన్స్ అండ్ ఫ్యూడల్ చీఫ్స్ రిసీవ్డ్ ల్యాండ్ గ్రాంట్స్, అంటే భూస్వాములు ఎక్కువ ఉండేది ఈ కాలంలో. భూస్వాములు అంటే చాలా వేల ఎకరాల భూములన్నీ కూడా కొందరి కంట్రోల్లోనే ఉండేది, కొందరి యొక్క నియంత్రణలో, వాళ్ళ అధీనంలోనే ఉండేదన్నమాట. రైతులకి కంటే కూడా కొందరు భూస్వాముల చేతుల్లోనే ఎక్కువగా భూములు ఉండేవి. ఎస్పెషల్లీ మనకి వీళ్ళు బ్రహ్మదీయ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బ్రహ్మదీయ నెక్స్ట్ అగ్రహారాలు. సో అగ్రహారాలు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే బ్రాహ్మణులకి దానం చేయడం. సో బ్రాహ్మణులకి, ఎవరికంటే బ్రాహ్మణులకి, సో బ్రాహ్మణులకి దానం చేయడం అనమాట. ఏంటంటే బ్రాహ్మణులకి పన్ను లేనటువంటి భూముల్ని దానం చేశారు. దాన్ని ఏమంటారంటే బ్రహ్మదీయ అంటారు. మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకి పన్ను లేని భూములు దానం చేసింది ఎవరంటే శాతవాహనులు. మొట్టమొదటిసారి శాతవాహనులు, రెండో వారే గుప్తులు. కాబట్టి బ్రాహ్మణులకి భూములు దానం చేసిన మొట్టమొదటి వారు ఎవరంటే శాతవాహనులు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. గుప్తులను ఇస్తారు. నెక్స్ట్ గుప్తులు అనమాట, నెక్స్ట్ గుప్తులు. కాబట్టి మన భారతదేశ చరిత్రలో పన్ను లేనటువంటి భూములని, విలేజ్లు, కొన్ని అగ్రహారాలని బ్రాహ్మణులకి దానంగా ఇచ్చింది మొట్టమొదటి వారు శాతవాహనులు, తర్వాత గుప్తులు అనమాట. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే బ్రహ్మదీయ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ భానుగుప్తాసు హర్యానా ఎరాన్ ఇన్స్క్రిప్షన్ గివ్స్ ది ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ. మనకి సతీ సహగమనం, గుప్తుల కాలంలో సంబంధించి సతీ సహగమనం అంటే ఏంటి, భర్త చనిపోతే ఆ చితిలోనే భార్యని కూడా తోహేసేవాళ్ళు. ఇద్దరు కలిసి చనిపోతే స్వర్గానికి వెళ్తారని ఒక నమ్మకం, ఒక మూఢనమ్మకం అనమాట అప్పట్లో ఉండేది. దీనికి సంబంధించి సతీ సహగమనం జరిగింది అనడానికి యావత్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఆధారం, అంటే పురాతనమైన ఆధారం ఏదైనా ఉందా అంటే ఎర్లియస్ట్ ఎవిడెన్స్ అది ఎరాన్ శాసనం. ఎరాన్ శాసనం అనమాట. ఎరాన్ ఇన్స్క్రిప్షన్ అంటారు. ఈ ఎరాన్ ఇన్స్క్రిప్షన్ అనేది ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ది సతీ అనమాట, ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ది సతీ. కాబట్టి సతీ సమయానికి పురాతనమైన ఆధారం, పురాతనమైన లేదా మొదటి ఆధారం ఇదే అనమాట మనకు దొరికింది హిస్టారియన్స్కి. ఏ శాసనం ఇది, ఎరాన్. సో ఎరాన్ శాసనం. ఈ ఎరాన్ శాసనాన్ని ఎవరు వేయించారంటే భానుగుప్తుడు. సో గుప్తులు కావాలన్నటువంటి భానుగుప్త. సో భానుగుప్త ఈ యొక్క ఎరాన్ శాసనాన్ని వేయించాడు. భానుగుప్త వేయించినటువంటి, గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పరంగా చాలా క్రూషియల్, భానుగుప్త వేయించినటువంటి ఎరాన్ శాసనం అనేది మన భారతదేశ చరిత్రలో సతీ సహగమనం జరిగిందనడానికి మొట్టమొదటి ఆధారం, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ అనమాట. అతి పురాతనమైన ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. సతీ సహగమనం అనేది అప్పట్లో కామన్గా ఉండేది. భర్త చనిపోతే ఆ చితిలో భార్యను తోహేసేవాళ్ళు. ఒకవేళ భార్య తను స్వయంగా వెళ్లకుండా చుట్టుపక్కల వాళ్ళు బలవంతంగా తోహేసేవాళ్ళు ఆ చితిలోకి. ఎందుకంటే ఇద్దరు కలిసి చనిపోవాలి అనే ఒక సాంప్రదాయం ఉండేది అప్పట్లో. అలా చనిపోతేనే భర్త వీళ్ళు స్వర్గానికి వెళ్తారు, లేకుంటే భర్త నరకానికి వెళ్తాడని చెప్పేసి ఒక పెద్ద మూఢనమ్మకం ఉండేది హిందూ మతంలో. ఈ సతీ సహగమనం అనేది ఇలా రాజ్యాల పరంగా వచ్చేది. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నది, కాకతీయుల కాలంలో ఉన్నది, అందరి కాలంలో ఉన్నదనమాట. మొఘల్స్ కాలంలో కూడా ఉండేది. అయితే ఈ సతీ సహగమనాన్ని మన భారతదేశంలో అంతం చేసింది ఎవరంటే ఒకరు రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటిక్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా సరే సతీ సహగమనాన్ని పాటించినా లేదా ఆ ఆడమనిషిని ఎవరైనా బలవంతంగా తోసేసిన సతీ సహగమనంలోకి తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, సో వాళ్ళకి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్పడంతో ఒక సతీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో సతీ సహగమనాన్ని అంతం చేశారు. ఎవరో రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటిక్ కలిసి, అప్పుడు భారత గవర్నర్ జనరల్. ఇలా అనమాట. ఈ విధంగా సతీ సహగమనం అనేది అప్పట్లో ఉన్నది. మనకి ఇప్పటికి కూడా మొట్టమొదటి ఆధారం ఏదైనా ఉందా అంటే సతీ సహగమనం సంబంధించిన పురాతనమైన ఆధారం ఈ ఎరాన్ శాసనం అనమాట. ఇది గుప్తుల కాలంలో. చైల్డ్ మ్యారేజ్, అప్పట్లో బాల్య వివాహాలు కూడా ఉన్నాయి. గుప్తుల కాలంలో బాల్య వివాహాలు ఉన్నాయి, సతీ సహగమనం ఉన్నది. ఇంకా మనకి వైష్ణవేటు షైవేట్ కింగ్స్ కూడా గాడ్ టెంపుల్స్ కన్స్ట్రక్టెడ్. భాగవతిజం ఆల్సో ఐడెంటిఫైడ్ విత్ వైష్ణవిజం. సో ఇక్కడ శైవ మతానికి సంబంధించి అలానే వైష్ణవ మతానికి సంబంధించిన ఆలయాలు కూడా నిర్మించారు. వైష్ణవ ఆలయాలు ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆలయాలు నిర్మించింది ఎవరంటే గుప్తులే. గుప్త సామ్రాజ్యంలోనే మొట్టమొదటిసారిగా హిందూ ఆలయాలు వచ్చాయి. అంతకుముందు హిందూ ఆలయాలు లేవు.
సో దేవుణ్ణి పూజించేవాళ్ళు. పెద్ద పెద్ద ఆలయాలు ఇలా లేవన్నమాట. ఒక శైలిలో ఆలయాలు నిర్మించింది ఎవరంటే వీళ్ళే అనమాట. కాబట్టి వీళ్ళు ఏ శైలిలో నిర్మించారంటే నగరా శైలి. ఉత్తర భారతదేశంలో ఆలయాలు ఎలా ఉంటాయంటే నగరా శైలిలో ఉంటాయి. సో నగరా శైలిలో ఉంటాయన్నమాట. అలానే గుప్తుల కాలంలోనే భాగవతిజం కూడా ఉన్నది. భాగవత మతం అనేది కూడా గుప్తుల కాలంలోనే ఉన్నది. ఐడెంటిఫైడ్ విత్ ది వైష్ణవిజం. ఈ భాగవత మతాన్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకి వసుదేవుడు శ్రీకృష్ణుడు అని తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఉందన్నమాట. మన భారతదేశంలోకి భాగవత మతం అనేది ఎప్పటి నుంచో ఉంది. మన ఆంధ్రలోకి అయితే ఇది శాతవాహనుల కాలంలో వచ్చింది. ఉత్తర భారతదేశంలో పుట్టి మధుర ఆ ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు స్టిల్ టుడే ఇప్పుడు కూడా భాగవతిజం ఉంది. అర్థమైందా? మనకి చైతన్య ప్రభు అప్పట్లో వాళ్ళంతా కూడా భాగవత మతాన్ని పాటించారు. వైష్ణవ మతానికి సంబంధించింది. విష్ణువుని పూజిస్తారు, కృష్ణుడిని విష్ణువుని. కాబట్టి ఈ భాగవతం కూడా అప్పట్లో ఉన్నదనమాట. వైష్ణవ మతానికి సంబంధించినటువంటి భాగవత మతం కూడా గుప్తుల కాలంలో ఉండేది. తర్వాత సాంస్క్రిట్, వీళ్ళు ప్రధానంగా ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సంస్కృతం అనమాట. సంస్కృత భాషకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. ఎందుకంటే గుప్తుల యొక్క రాజభాష సంస్కృతం. గుప్త సామ్రాజ్యం యొక్క రాజభాషే సంస్కృతం. కాబట్టి సంస్కృతాన్ని ఎక్కువగా పాటించారు. అంతకుముందు మనకి ప్రాచీన చరిత్రలో ఎక్కువగా ప్రాకృతం ఉండేది. ప్రాకృతము పాలీ భాషలు ఉండేవి. కానీ ఇప్పుడు సంస్కృతం అనేది బాగా డెవలప్ అయిందనమాట. అర్థమైందా? అయితే ఇక్కడే మొట్టమొదటిసారి విగ్రహారాధన కూడా మొదలైంది. విగ్రహారాధన ఎందుకు మొదలైందంటే ఈ గుప్తులు ఏం చేశారంటే విగ్రహాలు, హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఎక్కువగా తయారు చేయించారు. విగ్రహాలు చెక్కించారు. దేవాలయాలు విగ్రహాలు ఇక్కడి నుంచే వచ్చాయన్నమాట. ప్రధానంగా హిందూ దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు రాతి శిలలో ఎక్కువగా వచ్చింది గుప్తుల కాలంలో. చాలా పెద్ద మొత్తంలో వీళ్ళు విగ్రహాలు తయారు చేయించారు దేవుళ్ళవి. సో అందువల్ల విగ్రహారాధన అనేది ఇక్కడ పీక్ స్టేజ్లో ఉన్నది. చాలా పెద్ద మొత్తంలో కనిపించింది అనమాట గుప్తుల కాలంలో. కాబట్టి కామన్, ఇంతకుముందు విగ్రహాలు పూజించడం అనేది తక్కువ. ఓన్లీ బౌద్ధ మతంలో ఎక్కువ విగ్రహాలు పూజించేవాళ్ళు, వైదిక మతంలో చాలా తక్కువ. అయితే ఇక్కడ మాత్రం విగ్రహారాధన చాలా ఒక పెద్ద కార్యక్రమంలో అయిపోయింది అనమాట. కామన్, ఇక విగ్రహాలు దేవుణ్ణి పూజించడం అనేది ఒక కామన్గా అయిపోయింది, జనరల్ థింగ్గా అయిపోయింది అనమాట, సర్వసాధారణంగా ఉండిపోయింది. కాబట్టి పాయింట్స్ అన్ని చూసుకోండి. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. గుప్తుల కాలంలో కళలు, వాస్తుశిల్పం అంటే నిర్మాణాలు ఎలా ఉన్నాయి చూద్దాం. సో గుప్తుల కాలంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళలు, నిర్మాణాలు. సో కళలు, నిర్మాణాలు గుప్త సామ్రాజ్యంలో ఏ విధంగా ఉన్నాయి? గుప్తుల కాలంలో అసలు కళలు, నిర్మాణాలు అనేవి ఎలా ఉన్నాయి? సో ప్రధానమైనవి మన ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆలయాలు నిర్మించేది కూడా గుప్తులే. అలానే శిల్పాలు, దేవుడు హిందూ దేవతల యొక్క రూపాలని విగ్రహాల రూపంలో చెక్కింది కూడా ఎవరంటే గుప్తులే అనమాట. కాబట్టి వీళ్ళు ఎన్నో దేవాలయాలు నిర్మించారు ఉత్తర భారతదేశంలో. వీటికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి, కంటిన్యూ గ్రోత్ ఆఫ్ ది అజంతా స్కూల్ థీమ్ బుద్ధాస్ లైఫ్ వాజ్ అకంపెనీడ్ బై ది ఎమర్జెన్స్ ఆఫ్ బాగా స్కూల్ హోషంగాబాద్ ఇన్ మధ్యప్రదేశ్. ఇన్ దిస్ కేవ్ వాల్స్ ఆల్సో డెకరేటెడ్. అంటే మనకి అజంతా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. అజంతా గుహలు. సో అజంతా గుహలు ఉన్నాయి కదా, అజంతా. సో అజంతా గుహలు అనేవి మౌర్య కాలం నుంచి ఉన్నాయి. సో మౌర్యుల నుంచి ఉన్నాయన్నమాట. తర్వాత వీటిని శాతవాహనులు కూడా డెవలప్ చేశారు. శాతవాహనులు కూడా చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేశారు. అయితే అజంతా గుహలు ప్రధానంగా మనకి బౌద్ధ మతం గురించి ఎక్కువ చూపిస్తాయి. సో బౌద్ధ మతం గురించి ఎక్కువ కనిపిస్తాయి అనమాట. అంటే అన్ని మతాలకు సంబంధించి ఉన్నాయి, కానీ బౌద్ధ మతం థీమ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఈ థీమ్తో పాటుగా ఇక్కడ ఒక కొత్త పెయింటింగ్స్ వచ్చిందనమాట. సో అదే ఏంటంటే బాగా స్కూల్. సో బాగా శైలి అని చెప్పేసి కొత్త పెయింటింగ్ సిస్టమ్ పెయింటింగ్ వ్యవస్థ వచ్చిందనమాట. ఒక రకమైన పెయింటింగ్ వచ్చింది. ఎక్కడంటే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ హోషంగాబాద్ అనే ప్రాంతంలో వచ్చిందనమాట. సో కాబట్టి గుప్తుల కాలంలో అజంతా గుహలకు సంబంధించిన పెయింటింగ్తో పాటు ఒక కొత్త శైలి, చిత్రలేఖనంలో ఒక కొత్త శైలి వచ్చిందనమాట. అదే ఏంటంటే బాగా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనేది ఇక్కడే గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందింది. తర్వాత ఇక్కడ చూడండి, అజంతా ఫ్రెస్కోస్ డిపిక్టెడ్ ది రిలీజియస్ సెన్స్ ఆఫ్ ది యక్షాస్, గంధర్వాసు, అప్సరాసు. ఈ అజంతా స్కూల్ గుహల్లో ఉన్న చిత్రాలు, అజంతా గుహల్లో ఉన్న చిత్రాలు మనం ప్రధానంగా చూస్తే యక్షులు, మన హిందూ మతంలో ఉంటారు కదా యక్షులు, గంధర్వులు, సో గంధర్వులు, అప్సరసలు. సో అప్సరసలు వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క చిత్రాలు కూడా కనిపించాయన్నమాట. అజంతా కేవ్స్లో వీళ్ళకి సంబంధించి కూడా గుప్తుల కాలంలో డెవలప్ చేశారు. యక్షులు, గంధర్వులు, అప్సరసలకు సంబంధించినటువంటి
చిత్రాలు కూడా మనకి అజంతా స్కూల్లో కనిపిస్తాయన్నమాట, అజంతా గుహల దగ్గర. ఓకేనా? అలానే స్కల్ప్చర్ మేకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. శిల్పాల తయారీ అనమాట. శిల్పాల తయారీ అంటే హిందూ దేవతలు, ఎస్పెషల్లీ వీళ్ళు హిందూ మతానికి సంబంధించినటువంటి, సో హిందూ మతానికి సంబంధించినటువంటి శిల్పాలు ఇక్కడే స్టోన్ ఇమేజెస్ అంటే ఏంటివి? రాతి శిల్పాలు. రాతి శిల్పాలు. సో రాతి శిల్పాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయన్నమాట. ప్రధానంగా మనకి రాతి శిల్పాలు అంటే ఏంటి? ఒక రాయిని తీసుకొని దేవుడి రూపంలో చెక్కుతారు శిల్పి. ఇప్పుడు మనకి చాలా టెంపుల్స్లో ఉన్నటువంటి ఆ దేవుళ్ళు మొత్తం కూడా ఎవరు? రాతి శిల్పాలే కదా, రాతి శిల్పాలు. ఇప్పుడు మనకి అయోధ్య రామ మందిరం ఉంది, అక్కడ ఉన్నటువంటి బాలరాముడు విగ్రహం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే రాతిని ఎలా తొలిచారు, రాతిని ఆ విధంగా చెక్కారు దేవుడి రూపంలో. మనం చూస్తే ఎగ్జాక్ట్గా మనిషిలాగా మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. డిఫరెంట్ ఎమోషన్స్ అనమాట. మనకి దేవాలయాల దగ్గర ఉండే, లోపల ఉండే గర్భగుడిలో ఉండే దేవుడే కాకుండా, మూర్తే కాకుండా మనకి బయట ఉన్నటువంటి విగ్రహాలు కూడా చూడండి. దేవుడి గోడల మీద ఉండే, టెంపుల్స్ యొక్క గోడల మీద ఉండే బొమ్మలు, వాళ్ళ యొక్క భావోద్రేకాలు అన్నీ ఉంటాయి. నవరసాలు పండించేలాగా బొమ్మలు కనిపిస్తాయి, ఫేసెస్ అవన్నీ కూడా. సో అటువంటి స్టోన్ ఇమేజెస్ అనమాట. రాతి శిల్పాలు పెద్ద మొత్తంలో చెక్కడం మొదలైంది ఎవరి కాలంలో అంటే గుప్తుల కాలంలోనే. గుప్తుల కాలంలోనే హిందూ దేవుల యొక్క ఆ విగ్రహాలన్నీ కూడా రాతి శిల్పాల్లా కనిపించాయి, తీసుకొచ్చారు. తర్వాత మెటల్ అండ్ స్టోన్ ఇమేజెస్ ఆఫ్ ది బుద్ధ, శివ, విష్ణు. ఈ కాలంలో మనకి రాతి అంటే స్టోనే కాకుండా మెటల్ కూడా, లోహ, సో లోహ విగ్రహాలు కూడా తయారు చేశారు వీళ్ళు. గుప్తుల కాలంలో రాతి అంటే రాయిని చెక్కి శిల్పాల్లాగా కాకుండా మెటల్తో కూడా, సో మెటల్తో కూడా కొన్ని విగ్రహాలు తయారు చేశారు. ఆ విగ్రహాలు ప్రధానంగా ఎవరెవరు అంటే, ఒకరు వచ్చేసి బుద్ధుడు, సో బుద్ధుడికి సంబంధించినవి. తర్వాత శివుడికి సంబంధించినవి. తర్వాత విష్ణువు అనమాట, విష్ణువు. సో విష్ణువు కాబట్టి ఇలా వీళ్ళ యొక్క విగ్రహాలు ప్రధానంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. అంటే మిగతా వాళ్ళ విగ్రహాలు లేవంటే ఉన్నాయి, కానీ గుప్త సామ్రాజ్యం మొత్తంలో డిఫరెంట్ ప్లేసెస్లో, చాలా ప్లేసుల్లో, చాలా ప్రదేశాలలో ఎక్కువ కనిపించిన విగ్రహాలు ఏమంటే ఇవే అనమాట. బుద్ధుడివి, శివుడివి, అలానే నెక్స్ట్ వచ్చేసి విష్ణువు యొక్క విగ్రహాలు ఎక్కువ కనిపించాయి. గుప్తుల కాలం నాటి ఒక విష్ణు విగ్రహం అనేది ఇప్పటికీ ప్యారిస్ మ్యూజియంలో ఉంటుంది. ప్యారిస్లో ఉండే ఒక మ్యూజియంలో ఉంటుంది. రెడ్ స్టోన్తో తయారు చేశారు, దాన్ని ఎర్రటి రాయితో తయారు చేశారు. ఆ శిల్పం ఇప్పటికి కూడా ప్యారిస్ మ్యూజియంలో ఉందన్నమాట, విష్ణు విగ్రహం. కాబట్టి వీళ్ళ కాలంలో ఎక్కువగా చెక్కినటువంటి విగ్రహాలు ఏంటంటే బుద్ధుడి విగ్రహాలు, శివుడు, అలానే విష్ణు విగ్రహాలు. అంటే వీళ్ళు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారు. వైష్ణవులైనప్పటికీ, హిందూ మతాన్ని పాటించినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎస్పెషల్లీ మనకి కుమారగుప్తుడి కాలంలో బౌద్ధ మతాన్ని బాగా ప్రోత్సహించాడు. ఆయన హిందూ మతాన్నే పాటించాడు, శివుణ్ణి పూజించాడు, కార్తికేయుణ్ణి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాడు. అయినప్పటికీ నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేసి బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించాడు. తర్వాత ఇమేజెస్ ఆఫ్ ది గాడ్స్ అపియర్డ్ ఫర్ ది ఫస్ట్ టైం. అంటే ఇప్పటి వరకు మనం హిందూ దేవతల యొక్క బొమ్మలు అనేది విగ్రహాల రూపంలో చూడలేదు, మొట్టమొదటిసారి ఇక్కడే అనమాట. ఇక్కడే హిందూ దేవతల యొక్క బొమ్మలు అనేవి, హిందూ దేవుళ్ళ బొమ్మలు ఒక విగ్రహ రూపంలో చూశారు. రాతి శిల్పాలు తీసుకొచ్చారు, స్టోన్స్ను చెక్కి దేవుడు రాముడు అంటే ఇలా ఉంటాడు, సో కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, శివుడు ఇలా ఉంటాడు, విష్ణువు ఇలా ఉంటాడు, బ్రహ్మ ఇలా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు రాళ్ళని విగ్రహాలుగా చెక్కారు. అంటే హిందూ దేవుళ్ళని చూపించారు, శిల్పాలుగా చూపించారనమాట గుప్తుల కాలంలో. వీళ్ళ కాలంలోనే ఇది మొదలైందనమాట ఫస్ట్ టైం. ఓకేనా? ఇలా గుప్తుల కాలంలో ఉన్నటువంటి కళలు నిర్మాణాలు ఈ విధంగా మొదలయ్యాయి ప్రధానంగా మనం చూస్తే గుప్తుల కాలంలో. తర్వాత వీళ్ళకి సంబంధించి టెంపుల్ కన్స్ట్రక్షన్ అనమాట, ఆలయ నిర్మాణాలు. గుప్తుల కాలంలో చాలా పెద్ద మొత్తంలో ఆలయ నిర్మాణాలు జరిగాయి అనమాట. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆలయ నిర్మాణాలు ఎక్కడ? ఉత్తర భారతదేశంలో. సో ఉత్తర భారత్లో ఫస్ట్ టైం టెంపుల్స్ తీసుకొచ్చింది ఎవరంటే గుప్తులే. మొట్టమొదటిసారి ఆలయ నిర్మాణాలు చేసింది ఎవరంటే గుప్తులే అనమాట. ఓకేనా? కాబట్టి వీళ్ళ నిర్మాణాలు, ఆలయ నిర్మాణాలు వీళ్ళు నగర స్థైలు అంటే నగరా శైలిలో నిర్మించారు. సో నగరా శైలిలో నిర్మించారనమాట. సో నగరా శైలి అంటే ఎలా ఉంటుంది? ఒక పెద్ద శిఖరా ఉంటుంది, స్టెప్స్గా ఉంటుంది. మీరు అయోధ్య రామ మందిరం చూసారు కదా, రామ మందిరము, బృందావన్ కావచ్చు, ఇంకా మనకి సోమనాథ్ కావచ్చు, మీరు ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా చూడండి నార్త్ ఇండియా మొత్తంలో టెంపుల్స్ అనేవి స్టెప్స్గా ఉంటాయి. దాన్ని ఏమంటారంటే నగరా స్టైల్ అంటారు. అదే మనకి సౌత్ ఇండియాలో పల్లవులు తీసుకొచ్చారు టెంపుల్స్, పల్లవులు, ఇక్ష్వాకులు, వీళ్ళు ద్రవిడ స్టైల్ అనమాట. మన సౌత్ ఇండియాలో పెద్ద ముఖద్వారం ఉంటుంది ఫస్ట్, తర్వాత దాటి రాగానే ధ్వజస్తంభం,
తర్వాత మండపం ఉంటుంది, పెద్ద మండపం ఉంటుంది, తర్వాత టెంపుల్స్ ఉంటాయి, పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంటుంది. కాబట్టి మంది గర్భగుడి డిఫరెంట్గా ఉంటాయి, నార్త్ ఇండియా డిఫరెంట్గా ఉంటుంది. సో అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే నగరాశ్చర్య అనమాట. నగరాశ్చర్య ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, మీరు చూసారో లేదో, ఇక్కడ ఒక పెద్ద ఇలా ఉంటుంది, మళ్ళీ ఇంకో స్టెప్ ఉంటుంది, మళ్ళీ ఇంకో స్టెప్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా మెట్లు ఉంటాయి, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో అర్థమైందా? ఇలా స్టెప్స్గా ఇలా ఉంటుంది అనమాట నగరా స్టైల్. సో మీరు చూసారు కదా అయోధ్య రామ మందిరానికి సంబంధించి. సో ఇలా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇది హైట్లో ఉంటుంది, తర్వాత ఇది ఇలా ఉంటుంది. సో స్టెప్స్ ఇలా ఉంటాయి అనమాట. సో స్టెప్స్గా ఇలా ఉంటుంది. సో ఇలా వచ్చి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. మీరు అయోధ్య రామ మందిరం చూసారు కదా, ఇలా ఉంటుంది నగరా స్టైలు. అంటే ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది, ఇది చాలా పెద్దగా ఉంటుంది. మీరు బిర్లా మందిరం చూసారు కదా, అంటే ఇది శిఖర, దీని శిఖర అంటారు, దీని శిఖర అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇలా ఉంటుంది, స్టెప్స్గా ఉంటుంది. ఇలా ఉంటే దాన్ని నగరా శైలి అంటారు. మంది ఎలా ఉంటుందో అలా ఉండదు. మనకి పెద్ద ముఖద్వారం చాలా హైట్లో ఉంటుంది సౌత్ ఇండియాలో. తర్వాత అది ఎంటర్ అవగానే ధ్వజస్తంభము, తర్వాత మండపం ఉంటుంది, తర్వాత గర్భగుడి కొంచెం చిన్నగా ఉంటుంది. గర్భగుడి ముఖద్వారం అంత ఎత్తుండదు. సో డిఫరెంట్ అనమాట. కాబట్టి గుప్తులు తీసుకొచ్చినటువంటి ఆలయ నిర్మాణ శైలి అంటే నగరా శైలి అనమాట. అయితే వీళ్ళు నిర్మించిన ప్రధానమైన దేవాలయాలు దశావతార టెంపుల్ ఇన్ ఝాన్సీ, ఉత్తరప్రదేశ్లోని దశావతార టెంపుల్. సో ఇక్కడ రాస్తాను నీట్గా. ఫస్ట్ వచ్చేసి దశావతార. సో దశావతార ఆలయం. సో దశావతార ఆలయం అనేది ఎక్కడ తీసుకొచ్చారంటే ఝాన్సీ రీజియన్లో అనమాట, ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ దేవగఢ్ రీజియన్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బిత్రగావ్ టెంపుల్, బిత్రగావ్. సో బిత్రగావ్ ఆలయం. సో బిత్రగావ్ ఆలయం కూడా ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తీసుకొచ్చారు, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో. నెక్స్ట్ వచ్చేసి పార్వతీ టెంపుల్ అనమాట, పార్వతీ ఆలయం. సో పార్వతీ ఆలయము మధ్యప్రదేశ్లోని నచనకుతరా అనే ప్రాంతంలో. సెకండ్ నచనకుతరా. సో నచనకుతరా అనే ప్రాంతంలో తీసుకొచ్చారు. ఇది కాన్పూర్, ఇది ఝాన్సీ. నెక్స్ట్ విష్ణు టెంపుల్ అనమాట, విష్ణు ఆలయం. నెక్స్ట్ గుప్తు తీసుకొచ్చిన ఆలయము విష్ణు ఆలయం. సో విష్ణు ఆలయం ఎక్కడ? జబల్పూరు, మధ్యప్రదేశ్లో. సో జబల్పూర్లోని మధ్యప్రదేశ్లో తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి బాగ్ కేవ్ పెయింటింగ్స్, మనం చెప్పాం కదా బాగా. సో బాగా గుహ చిత్రాలు. సో బాగా గుహ చిత్రాలు ఎక్కడ తీసుకొచ్చారు? మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో తీసుకొచ్చారు. కాబట్టి ఇవి ప్రధానమైనవి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. గుప్తుల కాలంలో చాలా ఆలయాలు నిర్మించారు వీళ్ళు. ఎక్కడ మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా ఎన్నో పెయింటింగ్స్, విగ్రహాలు చెక్కించారు. అయితే వీళ్ళకి సంబంధించి ప్రధానమైనవి అనమాట. ఇక్కడ మనకు కనిపించే దశావతార టెంపుల్, మొట్టమొదటి టెంపుల్ అనమాట వీళ్ళు తీసుకొచ్చిన టెంపుల్. సో చూడండి, అంత రెడ్ స్టోన్తో నిర్మించారు దశావతార టెంపుల్. ద ఓల్డెస్ట్ టెంపుల్, గుప్తుల కాలంలో నిర్మించినటువంటి మొట్టమొదటి టెంపుల్ ఇదే అనమాట, దశావతార టెంపుల్, దేవగఢ్ దగ్గర. సో ఉత్తరప్రదేశ్లోని దేవగఢ్ ఝాన్సీ రీజియన్లో దీన్ని నిర్మించారు రెడ్ స్టోన్తో, అందుకే ఎర్రగా ఉంటుంది. వీళ్ళు పంచాయతన అని చెప్పేసి ఒక సిస్టమ్, ఒక శైలి కూడా తీసుకొచ్చారు. పంచాయతన శైలి అంటే 5 అనమాట, 5లా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గర్భగుడి అనుకోండి. సో ఇది గర్భగుడి అయితే ఇది మెయిన్ది గర్భగుడి. సో దీని చుట్టూ ఇంకా 4 ఉంటాయన్నమాట, 4 టెంపుల్స్ ఉంటాయి, 4 టెంపుల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది బ్యాక్ అనుకోండి, ఇక్కడ బ్యాక్. సో ఫ్రంట్ బ్యాక్. సో బ్యాక్ 2, ఫ్రంట్ 2 అనమాట. సో మధ్యలో గర్భగుడి ఉంటుంది. సో దీన్ని పంచాయతన శైలి అంటారు. ఇది గర్భగుడి, ఇది మెయిన్ గర్భగుడి. సో ఇది వచ్చేసి గర్భగుడి. ఇవి 4 చుట్టూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇటువంటిది మనకి ఈ పంచాయతన సిస్టమ్ అనేది కాకతీయుల కాలంలో కూడా కనిపిస్తుంది. కాకతీయుల కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ పంచాయతన శైలి కూడా ఎవరు తీసుకొచ్చారంటే గుప్తులే. సో గుప్తాస్. సో గుప్తుల కాలంలోనే ఈ పంచాయతన శైలి కూడా వచ్చింది. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు, పంచాయతన శైలి ఎవరు తీసుకొచ్చారంటే గుప్తులే. సో ముందు 2 టెంపుల్స్లా ఉంటాయి, వెనక 2 టెంపుల్స్ ఉంటాయి, మిడిల్లో గర్భగుడి పెద్ద టెంపుల్ ఉంటుంది. అంటే ఈ టెంపుల్స్లో కూడా దేవుళ్ళు ఉంటారంటే ఉంటారు, శివుడు, ఆంజనేయుడు ఇలా ఉంటారు, హనుమాన్ ఇలా ఉంటాయి టెంపుల్స్. గర్భగుడి ఇది విష్ణు ఆలయం అంటే మిడిల్లో విష్ణువే ఉంటాడు, శివుడి ఆలయం అంటే శివుడే ఉంటాడు, చుట్టుపక్కల మిగతా దేవుళ్ళు ఉంటారు. ఈ విధంగా తీసుకొచ్చారనమాట పంచాయతన టెంపుల్స్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఎవరు? గుప్తుల కాలంలోనే ఇలాంటివి కూడా తీసుకొచ్చారు.